ఏంటి పిన్ని? హరే రామా హరే కృష్ణ 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 హరే రామా హరే కృష్ణ. దొంగ చచ్చిందానా, ఇదంతా నీ డ్రామా అన్నమాట. నిన్ను ఇక నీకు ఈ జన్మలో పెళ్లి కాదు. నో ప్రాబ్లం. ఇదంతా నువ్వు అది చేసింది. విజయ, ఎందుకే నీకు పెళ్ళంటే ఇష్టం లేదు? ఏం లేదక్క, ఆడదాని స్వేచ్ఛకు తాలిబొడితో ఫుల్ స్టాప్ పడిపోతుంది. పెళ్ళాక భర్త చెప్పే ప్రతి విషయాన్ని అనుసరించి పోవాలి. ఏ వంట చేయమంటే ఆ వంట చేయాలి. ఎంతమంది పిల్లల్ని కనమంటే అంతమంది పిల్లల్ని కనాలి. ఆఖరికి ఉద్యోగం దగ్గర నుంచి షాపింగ్కి వెళ్లే వరకు ప్రతిదీ వారిని అడిగే చేయాలి. అందుకే నేను పెళ్లి వద్దంటున్నాను. ఐఎమ్ ఫ్రీ బర్డ్ నౌ. ఏంటక్క మరి ఇంత సెంటిమెంటల్ గా అయ్యో? నీ పెళ్లి బాధ్యత నా మీదుందే. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావో చెప్పు. అక్క, నేను జీవితంలో సాధించాల్సింది చాలా ఉంది. ముందు అడవిలో ఉన్న కలప దొంగల్ని పట్టుకోవాలి. ఇటు ప్రభుత్వం అటు ప్రజలు నా ప్రతిభను గుర్తించాలి. ఆ తర్వాతే నా పెళ్లి. సరేనా? నువ్వు ఆ దొంగల్ని పట్టుకునేదెప్పుడు, నేను నీ పెళ్లి చూసేదెప్పుడు? అక్క, నేను ఒక విషయం అడుగుతాను, కాదానోగా? నువ్వు అడిగేదేంటో నాకు తెలుసులే. తెలిస్తే చెప్పుకో చూద్దాం. ఏముంది, 4-5 సంవత్సరాల దాకా నీకే పెళ్లి సంబంధం చూడొద్దంటావు, అంతేగా? అయ్యో, అదేమి కాదు. మరి ఇంకేంటి? వికాస్ ను నాతో పాటు 10 రోజులు ఫారెస్ట్ కు పంపించవా? అలాగే, తీసుకెళ్ళు. అక్క, ఇది కళా నిజమా? ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? అది వికాస్ ను వదిలి నువ్వు 10 రోజులు ఉండగలవా అని. నేనెందుకుంటాను? ఉండలేను. అందుకే నేను మీ బావగారు కలిసి మీతో పాటే ఫారెస్ట్ కి వస్తున్నా. ఉప్పు సరిపోయిందా? కారం ఎక్కువైంది. వీడెవడండి బాబు, అర్ధరాత్రి శ్మశానంలో కురిదేలా కాపలా కాస్తున్నాడు. ఇలా గోర్ఖాలు రాత్రింబళ్ళు కాపలా కాస్తుంటే మాలాంటి దొంగల బతుకులు ఏమైపోవాలి? అయినా వదలను. మెయిన్ గేట్ కాకపోతే కాంపౌండ్ వాల్ ఉంది. రేయ్ చూసుకో. ఒరే కుమార్, వస్తున్నాండి. ఈరోజు మన టైం బ్యాడ్. వెళ్ళిపోవాల్సిందే, వర్కౌట్ అవ్వదు. జల్దీ చలో. అన్నయ్య మీరెక్కడికి? మీరు ఇక్కడున్నా అడవిలో ఉన్నా మీ యోగక్షేమాలు చూడమని ఆ రాముడు సెలవిచ్చాడు. రాముడు ఆజ్ఞ మేరగలమా? నేను మీతో పాటే. అదే టైంలో ఆంజనేయుడు నాకు సెలవిచ్చాడు సార్. అందుకే నేను మీతో పాటు బయలుదేరాను. బామ్మ, మేము వెళ్ళొస్తాం. మీ ఆరోగ్యం జాగ్రత్త. ముసల్దానా, ప్లేట్ లో స్వీట్లు పెట్టుకుని లబ్బక్ లబ్బక్ అని మింగ చేస్తావు. ఏ గుండు, అయ్యా, బామ్మగారికి స్వీట్లు పెట్టద్దు. అసలు అన్నమే పెట్టనండి. అన్నం పెడతానండి, స్వీట్లు పెట్టనండి. మాటలు తగ్గించి అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకో. అట్లాగేనమ్మా. అమ్మా, వెళ్ళొస్తాను. బాయ్ డార్లింగ్, బాయ్. చిన్న దిగు. దా బావా. మనం గెస్ట్ హౌస్ కి వచ్చేసాము. రండి రండి. చిన్నదా. ఇదేదో ఫారెస్ట్ లో ఉంది. ఓ చిన్ను, అటు చూడు. ఎక్కడన్నయ్యా? అటు చిరతపూడి పడుకున్నది కదా, అదేనా? అదే. ఈ ముక్క నాకు కావాలి. ఈ జోకర్ కూడా పెట్టు.
థ్యాంక్ యూ. ఇవి కూడా తీసుకో. నేనే గెలిచాను. మీరేదో ఇరగదీస్తానన్నారు. కాస్త సాగరా, దాని గురించే వెయిట్ చేస్తున్నాను. उस तरफ जाके देखेंगे. 1 సెకండ్. అనే ఆగనే, నేను వస్తున్నాను. బాబు, నాన్న అటు వెళ్తున్నావా? అక్కడ పెద్ద లోయ ఉంది, ఎంత బాగుందో చూద్దాం. సరే. నాన్న అటు చూడు, ఎంత పెద్ద లోయో. అవును పెద్దనా, చాలా పెద్ద లోయ కదూ. బాగుంది బాగుంది బాగుందమ్మా. చూడమ్మా చూడు. అయ్యి బాబోయ్, బాబు లోయలో పడిపోయాడు. బాబు లోయలో పడిపోయాడు. బాబు లోయలో పడిపోయాడు. బాబు లోయలో పడిపోయాడు. ఏంటి బాబు లేదు పడిపోయాడా? అవునురా. నాన్న రండి. రారా. బాబు వికాస్, బాబు లోయలో పడిపోయాడు. వికాస్, ఎలా జరిగిందా? బాబు లోయలో. ఏమైంది సార్? బాబు లోయలో పడిపోయాడయ్యా. అయ్యో. ఎలా? అదేరా. ఏమైంది? బాబు లోయలో పడిపోయాడు మేడం. లోయలో పడ్డాడు. వంశీ, ఏమైంది? బాబు లేదు పడిపోయాడు. బాబు లోయలో పడిపోయాడమ్మా. ఎక్కడ? ఇక్కడే. వీరేందర్, రోప్ వదులు. చిన్న చేయండి, చేయండి. చిన్న, చిన్న, జాగ్రత్త. వీరేందర్, రోప్ వదులు. చేయండి. పట్టుకో. చిన్న, దా. Come on. దా. Come on. జాగ్రత్త. గట్టిగా పట్టుకో చెయ్యి. చిన్న, చెయ్యి గట్టిగా పట్టుకో. చిన్న, చిన్న. చిన్న. గట్టిగా పట్టుకో చిన్న. మమ్మీ, మమ్మీ.
ఇంకే చింపు ఏంట్రా ఇంట్రాగేషన్ అని చెప్పి విందు భోజనానికి కూర్చున్నావు? వెయిట్ అండ్ సీ నీ గ్యాంగ్ ఎక్కడుందో నేను అడితే చెప్పిస్తాను. పైరా సాంబారు అదే మొత్తం పదే అలాగే అదే బకాసుల్లో అంత తిండి తిన్నావేంట్రా? ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. చెప్తావా? చెప్తానయ్యా. చెప్తానన్నాడా? అన్నాడు. శభాష్. ఏంట్రా అలా చూస్తున్నారు? నేను మీ పై ఆఫీసర్ సిఐడి చండశాఖరునిరా. ఆశ్చర్యపోతున్నారేంట్రా? మీరు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూడ్డానికి, ఐ మీన్ టెస్ట్ చేయడానికి వచ్చాను రా. ఈ అడవిలో ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయిరా. తప్పదండి, చేసుకున్నోడికి చేసుకున్నంత. ఓరి నీ అబ్బా! నువ్వు నోరు ముయ్యకపోతే ఏ పులి ఉందో నిన్ను తోసి ఆ తర్వాత ఆ వికాసాన్ని వేసేస్తాను. సర్లే, ఆకలి దంచేస్తుంది, పేగులు కరకరలు ఆడేస్తున్నాయి. ఆ బ్యాగ్ లో ఉన్న చికెన్ ముక్కలు మటన్ ముక్కలు తీసిటి. ఇంకెక్కడ చికెను మటను మొత్తం కొయ్యదొరలు తినేసి బొంకులు పడేశారు. చాలా రుచిగా ఉంది. ఆ బుడతడు కానరాలేదు. అవుందరా, మీ పిండం పెట్ట మీకెందుకు కనిపిస్తాడు రా? మీరు కుయ్యో మొర్రో అంటూ చికెన్ ముక్కలు మటన్ ముక్కలు తిన్నాం తప్ప ఆ బుడతడు మీకు దొరకడరా. పండిరా పండి. ఎంత వెతికినా వికాస్ గారు కనిపిస్తూ లేదు. ఒకవైపు ఆ విజయ వాళ్ళేమో ఈ ఎడవంతా గాలించేస్తున్నారు. ఏ క్షణంలో నా ప్రాణం పోతుందో నాకు భయంగా ఉందిరా. గంటనదరా త్వర గుర్రుగా ఉన్నాడు. తుర్రుమందం పదా. గురువు గారు, ఎలాంటి వాళ్ళు ఎలా అయిపోయారు? చీకటి పడేసరికి ఓ చేతిలో చికెన్ ముక్క, ఇంకో చేతిలో విస్కీ గ్లాసు పట్టుకుని చికెన్ ముక్క లాగుతూ ఒక్కో పెగ్గేస్తూ ఉంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోయేవండి. ఒకవైపు టెన్షన్, ఇంకొక వైపు ఆకలితో నేను చూస్తుంటే ఇంకా హింసిస్తావేంట్రా? మీరెన్నైనా చెప్పండి, నాకు ఆ రోజులే గుర్తొస్తున్నాయండి. ఆ రోజుల్లో మీరు పీటర్స్ కాటికి పిట్ట మాంసంరా, మేకడోలికి మేక మాంసంరా, రాయల్ సెల్యూట్ కి రొయ్యలేపుడు రా అని రకరకాల కాంబినేషన్లు తింటూ తాగుతూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత ఆనందంగా వీరేందర్, నువ్వు అటు వెళ్ళు. ఓకే మేడం. నేను ఇటు వెళ్తాను.
రేయ్, నన్ను చంపని చెప్పింది ఎవరా? చెప్పరా? ఆగండ్రా. రేయ్, నన్ను చంపని మీ ఇద్దరిని పొరమాయించింది ఎవర్రా? మాకు తెలవద్దల్లే. కొండదేవర గుండెల్లో పొడిచినట్టున్నది. సత్య ప్రమాణంగా మాకు తెలవద్దల్లే. మీ ఇద్దరు నిజం చెప్పకపోతే మీ ఇద్దరు తలకాయ తేల్చిపోయి చెప్పరా? చెప్పండి. ఇంకా లగ్గమాడలేదు, కనీసం పెట్టలేరా కనలేదు. అర్థాంతరంగా సంపేక తల్లి నిజం చెబుతాం. చెప్పేకంటారా? చెప్పరా? ఆడి పేరు మాకు తెలవదు గాని పొట్టిగా ఉంటాడు, పొట్టతో ఉంటాడు, భూమికి 4 అడుగులు బాగా ఉంటాడు తల్లి. మళ్ళీ తరా
పాడేదెవరు జోల పాటలు పాడేదెవరు వికాస్ వికాస్ ఇది వికాస్ ఇది కమాన్ పద రండి. అది కదయ్యా దొర షూ. దొరా సప్పుడు చేయకండి. సప్పుడు చేస్తే చిరత పుల్లు మీద చిరుతపుల ఆ, పుల్లుంటాయా? అడవిలో పుల్లు కాకపోతే పిల్లులుంటాయా? సప్పుడు చేయక రండి. అయ్యి బాబాయ్ నేను ఇంటి దగ్గర చెప్పి రాలేదండి. నువ్వు పోతే నేను చెప్తానులే పదా. రండి. వంశీ జాగ్రత్త హలో హలో బావా విజయ, బాబు జాడేమైనా తెలిసిందా? ఇంకా లేదు బావా విజయ విజయ నా బాబు ఎక్కడా? బాబుకి ప్రమాదం ఏం లేదక్క బాబు బతికే ఉన్నాడు త్వరలో తీసుకొస్తాను బాబు చూడకుండా నేను ఇంకొక క్షణం కూడా ఉండలేను. అక్క ఏంటమ్మా బాబు జడ ఏమీ తెలియలేదా? లేదమ్మా ఒకసారి బావుకి విజయ, బావా చిన్ను వెతుకుతున్న విషయం కొంచెం ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేస్తావా? తప్పకుండా విజయ. నువ్వు ఇప్పుడే ప్రదేశంలో ఉన్నావు? తీసుకో ఆ, మల్లుతారా ఏం కట్టణ దొరా? పట్నం దొరల మసాలా అదిరింది. బ్రహ్మాండంగా ఉంది. ఆ, ఆ, ఆహా. అవును. రేయ్, జాగ్రత్త ఎత్తగరా. మీరు కూడా ఇటే రావాలా? అటు చూడొచ్చు కదా. సరే నువ్వు అడతావు, నేను ఇటు చూస్తాను. అమ్మా అమ్మా అబ్బా కర్మ, మన ఫారెస్ట్ రేంజర్ ని ఆయన పెళ్ళం తన్నడం ఏంటి, అది మనం చూడటం ఏంటి? పల్ల పనుచరులో కనీసం ఒక్క నేను పట్టుకుంటే గానీ ఊళ్ళోకి రావద్దని మనకు ఆటరేయడం ఏంటి? ఇక మన బతుకులు ఈ అడవి మనదిరా, ఈ చెట్టు మనదిరా. అంతే కదరా. పదా ఆ, కన్నాలు కత్తెలతో బతికిన బతుకు చివరికి అన్నం నీళ్లు లేకుండా అడవిలో పడింది. ఆ? అటు చూడరా, పల్ల పనుచరులా ఉన్నారా? అవును, ఏం చేద్దాం? అమ్మయ్య మనుషులు వస్తున్నారు. రే జాగ్రత్తరా, మూట భద్రం. లోపల ఉన్నవి లంకె బిందులు. తెలుసురా, ఈ లంకె బిందెల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. లంకెల బిందెల ఎంత లక్కరానిది. రే ఎతకపోయిన జేబు కత్తిరిక తగిలినట్టు సో లక్కీ. ఆ. అది. రేయ్, జాగ్రత్త రేయ్. హ్యాండ్స్ అప్. ఎవరు? ఎవరయ్యా నువ్వు? మూర్ఖుడా, ఇంత వికటాటహాసం చెయ్యగలిగేది పల్లప్ప వాడి తమ్ముడు అల్లప్పేరా. నేను పల్లప్ప తమ్ముణ్ణి అల్లప్పని. అయితే మమ్మల్ని ఇప్పుడు కిడ్నాప్ చేస్తావా? రేయ్,
దంతాలు పీకేసిన ఏనుగులా ఉన్నావు. నిన్ను కిడ్నాపా? నిన్ను మేపటానికి ప్రపంచ బ్యాంకు నిధులు చాలవురా? అరే దరిద్రుడా, అంత కత్తెర నీకు లేదు గాని మర్యాదగా ఆ లంకెల బిందెలు నా భుజాన పెట్టండి. వద్దు, వాడి చేతులు గనకదు, కత్తిపుల్ల. ఏయ్! మిమ్మల్ని చంపడానికి అల్లప్పకి గన్ను దల్లో బుల్లెట్లు అక్కర్లేదురా. ఈ కట్టె పుల్ల చాలు. ఈ కట్టె పుల్లని విసిరేశానంటే ఇది గరగరా గరగరా తిరిగి మీ తలకాయలు తెగి నేల మీద పడిపోతారా. మర్యాదగా పెట్టండి, పెట్టండి. ఇది ఏదో రాయలసీమ డైలాగ్ ఉందిరా, పెట్టేద్దారా నోట్లో. పెట్టండి. అమ్మా! అయ్యా! అయ్యా! అమ్మా! రే కొంచెం హెల్ప్ చేయండి రా, పైకి లేపండి రా. అమ్మా, నాకు బేడీలు వేశారా? బేడీలకి బెంబేలు పడిపోతాయి నాయన. ఇంట్రాగేషన్ ఇంకే రేంజ్ లో ఉంటుందో చూద్దుగాని పద. ఇంట్రాగేషన్